రాష్ట్ర అభివృద్ధి మీద కాంగ్రెస్ పార్టీ పూర్తి కేంద్రీకరించబోతుంది. ఎందుకోసం అంటే వికేంద్రీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ పాలసీ సార్. మేము ఎప్పుడు అధికారం ఓ కుటుంబం చేతుల్లోనూ ఒక దగ్గర మేము కోరుకోము. అందుకోసం గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యము పట్టణ స్వరాజ్యం రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యం ప్రజలు భావించారు. కాబట్టి మాకు అత్యధికంగా ఓట్లేసే ప్రయత్నం చేశారు, గెలిపిస్తున్నారు కూడా. ఇది మేము అనలేదు, వాళ్ళే అన్నారు, రెఫరెండం అన్నారు. రెఫరెండం ఎవరి వైపు ఉందో అన్నది బీఆర్ఎస్ ఇప్పటికి కూడా గమనిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. క్లియర్ చెప్పారు. మీరు అక్కడ భావించదలుచుకుంటే మా మంత్రి గౌరవనీయులు మీరు రెఫరెండంగా భావించారు, మాకే అభ్యంతరం లేదన్నారు. క్లియర్ గా రెఫరెండం మా వైపు ఉందన్న విషయం కూడా అర్థమైంది. బీఆర్ఎస్ కొన్ని భ్రమలో దొరుకుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ భ్రమ ఏంటంటే అధికారం పోయినా కూడా ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు భావిస్తూ ఉన్నారు. రెండవ విషయం ఏంటంటే ఎన్నికలు ఎప్పుడైనా కూడా విజయం మాదే అన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అది ప్రూవ్ కాలే కదా సార్. పట్టణ పరిపాలన వ్యవస్థలో అది ప్రూవ్ కాలే కదా. కాబట్టి మీ ప్లేస్ మీరు గుర్తించుకొని ఒక బలమైన ప్రతిపక్షంగా మాకు సహకరించండి. రాత్రిపూట అర్ధరాత్రి అద్భుతం జరిగి కాంగ్రెస్ పార్టీకి ఏదో అయి మేము ఆ పవర్లోకి వస్తారని భ్రమ నుంచి బయటపడండి. నెంబర్ 1. ఇక బీజేపీ ఇచ్చే సజెషన్ ఏంటంటే బీజేపీ చాలా క్లియర్గా ఈ ఎన్నికల్లో చాలా ఘోరమైన పరాజయం బీజేపీకి వచ్చిందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకోసం అంటే అర్బన్ బేస్డ్ ఓటింగ్ బలంగా ఉన్న బీజేపీ ఇక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం టోటల్గా నేను చెప్పిన దాంట్లో ఒక్క మున్సిపాలిటీలో మాత్రం లీడింగ్లో కనబడతా ఉన్నారు. రెండోది వినండి సార్, జర వినండి. భారత్ ప్రపంచంలో ఎక్కువ పైసలు అరే మీ 8 పార్లమెంటు స్థానాలు ఈవీఎం ఎలక్షన్స్ లో మీరు గెలిచారు తెలంగాణ నుంచి. ఎందుకు బ్యాలెట్ అనగానే ఎందుకు తప్పుడు ఎక్కడ మీ పర్ఫార్మెన్స్ కనబడతలేదు కదా. మీరు అనుకున్న నిజామాబాద్ కరీంనగర్ లో కూడా మీదేమన్నా ప్రజలు గౌరవించారు. రియాజ్ గారు ఒక్కసారి అంటే అత్యధిక స్థానాల్లో అధికార పార్టీ దూసుకుపోతుందని తెలుస్తోంది సార్. ఇటు హంగ్ దిశగా కరీంనగర్ కార్పొరేషన్ అనేది అప్డేట్ వస్తుంది. 3 పార్టీల మధ్య హోరాహోరీ సాగుతోంది. తర్వాత జనసేన కూడా బోణి కొట్టినట్లుగా తెలుస్తోంది. నేరేడు చెర్ల 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గెలుపు. రెడ్డి జాగృతి మాధవరెడ్డికి షాక్. 3 చింతలపల్లి మున్సిపాలిటీలో మాధవరెడ్డి ఓటమి పాలయ్యారన్నట్లుగా అప్డేట్ తెలుస్తోంది. కేశవాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరెడ్డి ఆయన పోటీ చేశారు. 50 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు మాధవరెడ్డి గారు. అయితే బీసీల రిజర్వేషన్లపై ఆయన పిటిషన్ వేశారు. అయితే నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. లక్సెట్టిపేట కాంగ్రెస్ ఖాతాలో, భూత్పూర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చిట్యాల మున్సిపాలిటీలో ఒక వార్డులో ట్రాన్స్జెండర్ గెలిచినట్లుగా తెలుస్తోంది. ఇక హుజరాబాద్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. జోగిపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రామ్మోహన్ రావు గారు, వండర్ రామ్మోహన్ రావు గారు, సో నాయకుల విషయానికి వారు అన్నట్లుగా ఇటు అధికార పార్టీకి ఎడ్జ్ ఉండడము, తర్వాత ప్రజలు దాన్ని మ్యాండేటరీగా చూసారని లేకపోతే టెస్టిమోనియల్ గా చూసారని ఇవన్నీ కాదు సార్. నిజంగా సమస్యల విషయానికి వచ్చినప్పుడు ఎంతవరకు అడ్రస్ చేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయంలో ఎటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు యాజ్ అన్ అనలిస్ట్ గా? ప్రశ్న. ఎందుకంటే అసలు ఏ ఎజెండా ఉండాలి కదా సార్. ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పినట్టు అసలు ఏ ఎన్నిక ఏం ప్రచారం జరిగింది? ఒక బీజేపీ మాత్రమే మేనిఫెస్టో రిలీజ్ చేసింది. నేను బీజేపీ అభిమానిని కాదు, బీజేపీ పార్టీ కాదు. ఏమన్నా అంటే వాళ్ళు ఒక్కరు మాత్రం స్టేట్ మేనిఫెస్టో విడుదల చేశారు. కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ స్టేట్ మేనిఫెస్టో లేదు కదా. ఇప్పుడు మౌలిక వసతుల కల్పన, మంచినీళ్లు, మరుగుదొడ్లు, మనకు రోడ్లు, లేకుంటే మురికి కాలువలు, ఇవి కదా మాట్లాడాల్సింది. మా మున్సిపాలిటీకి ఏం చేస్తామనే హామీ ఎక్కడ లభించిందా? అంతర్జాతీయ విషయాలు ఇప్పుడు చర్చలకు వచ్చినాయి. 15 రోజులలో ఒక్కొక్క మున్సిపాలిటీ తిరిగినా దాదాపు 20 మున్సిపాలిటీ తిరిగి నేను మొత్తం అంత ఎన్నికల నిఘా వేదిక తరఫున మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ప్రతి దగ్గర కూడా అమెరికా మోడీ ఒప్పందం గురించి మాట్లాడతారు, కౌన్సిలర్ మాట్లాడుతుంటారు, మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ. అట్లానే ఇక్కడికి వచ్చాకల్లా రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇక్కడికి వచ్చినాయి. అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర రాజకీయాలు మాట్లాడింది కానీ ఎక్కడ కూడా ఆ చర్చ జరగలేదు. ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేక.